నమస్తే అండి, నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. మహబూబ్నగర్ పట్టణం ఎస్విఎస్ వెనకాల సర్వే నెంబర్ 25లో బీపీఎల్ పేరు చెప్పుకొని బీపీఎల్ కోటా కింద జర్నలిస్టులు కొంతమంది ఇష్టానుసారంగా డబుల్ బెడ్రూమ్లకు తీసుకున్నారండి. వాళ్ళ పిల్లల పేరిట ప్రభుత్వ ఉద్యోగస్తులైనప్పటికీ వాళ్ళ పిల్లల పేరిట బీపీఎల్ కింద డబుల్ బెడ్రూమ్లు తీసుకున్నారండి. మొత్తం 85 ఇళ్లలో దాదాపు 30 నుంచి 35 ఇళ్లలో ఎవరైతే ఈ ఎంపిక ప్రక్రియ చేసుకొని వాళ్ళు డబుల్ బెడ్రూమ్ తీసుకున్నారో వాళ్ళ డాటా మొత్తం సేకరించడం జరిగిందండి. వాళ్ళకి ఎట్లా కేటాయించారు, వాళ్ళ అర్హత ఏంటి, వాళ్ళు బీపీఎల్ కింద ఎట్లా వస్తారు, ఒక్కొక్కరు వాళ్ళ తల్లిదండ్రులు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు, కొంతమంది టెన్యూర్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారు, కొంతమంది ఎంత ఘోరం అంటే దాదాపు 10 నుంచి 12 మంది, అవసరమైతే 15 దాకా వెళ్తుందండి. వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులే, ప్రభుత్వ కుటుంబ సభ్యులే. వాళ్ళ పిల్లల్ని 20, 21, 22 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలను తీసుకొచ్చి వాళ్ళ మీద పట్టాలు తీసుకొని వాళ్ళు బీపీఎల్ కింద ఎట్లా అర్హులు అవుతారు, వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, వాటన్నిటిని ఆధారాలతో సహా సేకరించడం జరిగిందండి. వాళ్ళ చిట్టా మొత్తం తీసుకున్నాం. మేము చెప్పేది ఒకటి, సర్వే నెంబర్ 25లో ఈ బీపీఎల్ కిందటువంటి పట్టాలు పొందినటువంటి జర్నలిస్టులు ఒకటే కదండి, జర్నలిస్టు లీడర్లుగా, యూనియన్ లీడర్లుగా చెప్పుకునేటువంటి కొంతమంది వ్యక్తులు గతంలో 200 గజాల ప్లాట్లు తీసుకొని ప్రభుత్వం నుండి అక్కడ లబ్ధి పొంది మళ్ళీ ఇక్కడ వచ్చేసి బీపీఎల్ కింద ప్లాట్లు తీసుకుంటూ ఇష్టానుసారంగా కడుతున్నారండి. నిజమైన జర్నలిస్టులకు కానీ పేదలకు కానీ అక్కడ సర్వే నెంబర్ 25లో జరగలేదండి. దాదాపు 3 నుంచి 4 ఎకరాలటువంటి భూములు గతంలో కూడా కొంతమంది విలేకరులకు ఇచ్చిర్రు, కొంతమంది ఎక్స్ సర్వీస్ మెన్లకు ఇచ్చిర్రు, కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దానిలో వచ్చేసి వీళ్ళు కట్టుకొని మేము లబ్ధిదారులం అంటారు. అక్కడ తీసుకున్నారు, ఇక్కడ తీసుకున్నారు. కొంతమంది అయితే మీకు చెప్తే ఇంకా అసలు ఘోరాలు జరిగినాయండి. ఇక్కడైతే ఒక ప్రేమ్ నగర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి జర్నలిస్టుగా చెప్పుకునేటువంటి సదరు నాయకుడు దాదాపు 1 కోటి 2 కోట్ల విలువ చేసే భవనం పెట్టుకొని మళ్ళా ఆడబోయి చెప్పి సర్వే నెంబర్ 25లో ప్లాట్ తీసుకొని కబ్బోర్డ్లకే 5 లక్షలు ఖర్చు పెడుతున్నటువంటి సదరు వ్యక్తి బీపీఎల్ కింద ఎట్లా అర్హుడవుతాడు, వాళ్ళకి ఏ క్రైటీరియా కింద వాళ్ళకి ఇచ్చిండ్రు. ఇంకో వ్యక్తి ఫాతిమా స్కూల్ కిరసాన్పల్లెలో ఉన్నటువంటి ఆయన దాదాపు 1 కోటి 2 కోట్లు ఉన్నటువంటి వ్యక్తి ఆయన బీపీఎల్ కింద వాళ్ళ పిల్లల పేరు మీద తీసుకుంటాడు. వాళ్ళ భార్య భూత్పూర్ మండలంలో టెన్యూర్ ఎంప్లాయీగా పనిచేస్తుంది. ఆమెకు దాదాపు 50 నుంచి 60 వేల రూపాయల జీతం వస్తుందండి. ప్రేమ్నగర్లో పనిచేసే వ్యక్తి, ప్రేమ్నగర్లో నివాసం ఉంటున్న వ్యక్తి, ఆయన భార్య రాజాపూర్ బాలనగర్లో పనిచేసే వ్యక్తి దాదాపు 70-80 వేలు జీతం వస్తుంది ఆమెకు. వాళ్ళ కూతురు బీపీఎల్ కింద ఎట్లయితుంది? ఇలాంటి వ్యక్తులకు మీరు బీపీఎల్ కింద ఎట్లా కేటాయిస్తారు? కోట్లాది రూపాయలు విలువ చేసే భవనాలు, కార్లు, ఇతర ఆస్తి పనులు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ పిల్లల్ని 10 లక్షలు తీసుకుపెట్టి ఫీజులు కట్టి చదివించే పిల్లలకు బీపీఎల్ కింద వాళ్ళు ఎట్లా అర్హులు అవుతారు? వీళ్ళని ఎట్లా ఎంపిక చేసిండ్రు? కొంతమంది భార్యలు అయితే ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి 20 సర్వే నెంబర్లు ఇస్తారు. జర్నలిస్టు ముసుగులు పొద్దుగాలు లేచి శుద్ధులు చెప్పే ఈ జర్నలిస్టులు 4th ఎస్టేట్గా చలామణి అవుతున్న వ్యక్తులు రాజ్యాంగం ప్రజాస్వామ్యంలో ప్రధాన భూమిక వహించే 4th ఎస్టేట్లో పనిచేసే మహబూబ్ నగర్ జర్నలిస్టులు, పాలమూరు జర్నలిస్టులు అసలు ఎంత ఘోరాలు చేసిరంటే సమాజానికి నీతులు చెప్పాల్సిన వాళ్ళు, సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, లోపాలు, ఇతర వ్యసనాలని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఎక్కడైతే పక్కదారి పడుతుందో పాలన దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కలిగి 4th ఎస్టేట్గా ప్రజాస్వామ్యంలో చలామణి అవుతున్న వ్యక్తులు గతంలో 200 గజాలు తీసుకుంటారు, మళ్ళీ సొంత భవనాలు ఉన్నాయి, సొంత కార్లు ఉన్నాయి, పిల్లలకు లచ్చలు పెట్టి చేస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులు జీతాలు తీసుకుంటారు. వాళ్ళే వచ్చి మళ్ళీ 20 సర్వే నెంబర్లో భూములు తీసుకొని ప్లాట్లు తీసుకొని బీపీఎల్ కింద, అసలు బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ అండి, దారిద్ర్య రేఖన దిగువన ఉన్నటువంటి వ్యక్తులకు ఇవ్వాల్సింది. మామూలు పేదవాళ్ళకు కానీ, దినసరి కూలీలకు కానీ, ఇల్లు లేని వాళ్ళకు కానీ, అసలు దారిద్ర్య రేఖ కింద ఉన్న వాళ్ళండి. జర్నలిస్టులో కూడా చాలామంది నిరుపేదలు ఉన్నారండి, నిరుపేద జర్నలిస్టులు ఉన్నారు, కెమెరామెన్లు ఉన్నారు. పొద్దుగా లేచి కెమెరా పట్టుకొని పొట్ట చేతిలో పట్టుకొని వాడు పోతే ఇంటికి మళ్ళీ వస్తాడా రాడా తెలియదు, యాక్సిడెంట్ అయ్యి ఇంకేమైనా ఘోరాలు జరుగుతాయో తెలియదు. వాళ్ళకు మాత్రం ఇవ్వకుండా తీసుకున్న వాళ్ళే మళ్ళీ తీసుకుంటే కొత్త వాళ్ళకి ఎట్లా ఇయ్యారండి? కొత్త వాళ్ళని ఎంపిక చేయాలి కదండి. మీరు యూనియన్ లీడర్లుగా చలామణి చెప్పుకునేటువంటి మహబూబ్నగర్ జర్నలిస్టులు, పాలమూరు జర్నలిస్ట్ యూనియన్ లీడర్లు
నిజమైన లబ్ధిదారులకు ఏర్పాటు ఇవ్వాలి కదా, ఎంపిక చేయాలి కదా. అరే వీనికి రాలేదని ఎక్కడో నల్గొండలో ఉన్న వాళ్ళకు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు, ఖమ్మంలో ఉండేటోళ్ళకు, ఈడ పనిచేసి పోయిన వాళ్ళకు మీరు డబుల్ బెడ్రూమ్ల కింద అక్కడ బీపీఎల్ కింద ఎట్లా ఎంపిక చేస్తారు? వాళ్ళ స్థానికత ఏంది? ఈరోజు ఈడ పనిచేస్తాడు, 2 ఏళ్ల తర్వాత నల్గొండలో పనిచేస్తాడు, 3 ఏళ్ల తర్వాత ఖమ్మం పోతాడు, తర్వాత మన ఇతర జిల్లాకి వెళ్ళిపోతాడు. అంటే వాళ్ళు ఆడ తీసుకుంటారు, ఈడ తీసుకుంటారు, ఈడ తీసుకుంటారు. అంతెందుకండి, ఇక్కడ పనిచేసే వ్యక్తులు, ఇక్కడ నిజమైన లబ్ధిదారులు, వర్కింగ్ జర్నలిస్టులు, వాళ్ళకి సొంత ఇల్లు లేని కెమెరామెన్లకు నిజంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. కానీ మీరు తీసుకున్న వాళ్ళే మళ్ళీ 200 గజాలు సొంత మిల్లు కోట్లాది రూపాయల భవనాలు ఉన్నాయి మీకు, మళ్ళీ ఎట్లా ఎంపిక చేసుకుంటారు? వీటన్నిటిపైన నేను సైతం పోరాడుతుంది. మీ యొక్క డాటా పూర్తి స్థాయిలో తీసుకోవడం జరిగింది. మీ యొక్క ఉద్యోగస్తులు వారి పిల్లల పేరిట దాదాపు 20-22 చిన్నారుల పైన వాళ్ళు పెళ్లిగాని పిల్లల పేర్లు చెప్పుకొని బీపీఎల్ కింద మీరు తీసుకున్న పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయండి. మీ పూర్తి డాటా ఉంది, మీ మొత్తం తీసుకున్నాం, ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నాం, మీ పట్టాలను కూడా చూసుకున్నాం, ఎవరెవరికి ఏమేమి పట్టాలు ఇచ్చిండ్రు, ఏమేమి జరిగిందని అన్ని ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయండి. బీపీఎల్ కింద ఎట్లా అర్హులు అవుతారు దీనిపైన ఇప్పటికే మేము కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది, విజిలెన్స్కి ఫిర్యాదు చేయడం జరిగింది, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి ఫిర్యాదు చేయడం జరిగింది, వివిధ న్యాయ సంస్థలకు ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా మీ డబుల్ బెడ్రూమ్లకు ఏవైతే ఏర్పాటు చేసుకుంటున్నారో కడుతున్నారో ఇప్పుడు ప్రస్తుతము, దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు దుర్వినియోగం చేసిరండి. ఈ డబుల్ బెడ్రూమ్లలో అక్కడ ఉన్నటువంటి నిధులు ప్రధానమంత్రి కార్యాలయాన్ని కూడా ఫిర్యాదు చేసినాం. మీ నిధులు పక్కదారి పడుతున్నాయి, దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయమన్నాం. ఆ నిధులపైన విచారణ జరపడంతో పాటు దుర్వినియోగంతో పాటు ఆ నిధులను ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేయాలని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానమంత్రి కార్యాలయాన్ని కూడా ఫిర్యాదు చేసినాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, జర్నలిస్టులకు ప్లాట్లు ఇవ్వద్దని మేమేం చెప్పట్లేదండి, ఇవ్వండి. కానీ ఎంపిక ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. నిజమైన పేద జర్నలిస్ట్కి ఇవ్వాలి, పేద కెమెరామెన్కి ఇవ్వాలి, పేద ఎడిటోరియల్ వింగ్లో కానీ ఇతర విభాగాల్లో అసలు ఇల్లు లేని వ్యక్తికి ఇవ్వాలి. నిజంగా లబ్ధిదారుడా కాదా, ఒక్కొక్కరికి 2 ఇళ్ళు ఉన్నాయా, 3 ఇళ్ళు ఉన్నాయా, కార్లు ఉన్నాయి, ఇవన్నీ చూసి ఇవ్వాలి. కానీ మీరు తీసుకున్న వాళ్ళే తీసుకుంటే మిగతా వాళ్ళకి ఎట్లా ఇయ్యారండి? ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇవ్వండి అంటే ఇక్కడ 2 ఏళ్ళు చేసి పని చేసిపోయేటానికి మీరు తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు కట్టిస్తే మిగతా ఇక్కడ ఉన్నోడు ఏం చేయాలండి? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీ అంత డాటా ఉంది, ఇక్కడ తీసుకున్నది కానీ, మీ హైదరాబాద్లో తీసుకున్నవి కానీ, ఉప్పర్పల్లిలో ఉన్నటువంటి ప్లాట్లు కానీ, పాల్కొండలో కానీ, హైదరాబాద్లో కానీ మీకున్న ప్లాట్లు మీ బినామీల పేరున్నా కానీ, మీ కుటుంబ సభ్యుల పేరు మీద తీసుకున్నవి, మార్టిగేజ్ చేసినవి, లోన్లు తీసుకున్నవి అందరి చిట్టా ఉంది, శాలరీ స్లిప్లతో సహా మేము మీ డాటా తీసుకోవడం జరిగింది. ఈ డాటానంతా మేము అతి త్వరలోనే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయిస్తాం, ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేస్తాం. మీ యొక్క డాటా ఈ యొక్క ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పిల్లలకు పేరిట తీసుకొని చిన్నారులను బలి చేయొద్దు, దీనిపైన మేము క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా రాయడం జరిగింది. వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేసే వరకు నేను సైతం పోరాడుతుంది. ఆ నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలి. అప్పటి వరకు నిజమైన లబ్ధిదారులకు కానీ జర్నలిస్టులకు కానీ, పేద జర్నలిస్ట్ చాలామంది ఉన్నారండి, వాళ్ళకి ఇవ్వండి. మీరు హుందాతనం ప్రదర్శించాలి. మీరు జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి యూనియన్ లీడర్లు అసలు ఎవరికి ఇప్పించి మీరు చేయాలి తప్ప మీరే వంచుకొని వానికి ఇవ్వద్దు వీనికి ఇవ్వద్దు అని చెప్పి మీరు చేస్తే ఇది పద్ధతి కాదండి. ఇకనైనా మీ పద్ధతిని మార్చుకోండి. ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్గా చలామణి అవుతున్నటువంటి మీరు జర్నలిస్టులు మీ యొక్క వృత్తి ధర్మాన్ని పాటించండి తప్ప ఎవరు పడితే ఏ వానకా గొడుగు అన్నట్టు గతంలో పనిచేసిన లీడర్ల దగ్గరికి మీరు జోక్తిరి, మళ్ళీ ఇప్పుడు వచ్చిన అధికారంలోకి వచ్చిన లీడర్ల దగ్గరికి మాకు అది ఇవ్వండి ఇదేయండి అని యాచించే పరిస్థితి ఎందుకండి? మీరు తప్పు చేయకపోతే, మీరు నిజాయితీగా ఉంటే, నిజమైన లబ్ధిదారుల కొరకు మీరు సిఫారు చేస్తే ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎందుకు ఇవ్వరు? మీరు మీ కోటరీకి సంబంధించి నా ఇంటి పక్కన వాడు ఉండాలి, నీ ఇంటి పక్కన ఉండాలని చెప్పి మీరే తీసుకుంటూ పోతే ఎంతకాలం? ఈ జిల్లా కానీ జిల్లాకు వచ్చిన వ్యక్తులకు మీరు ప్లాట్లు ఇచ్చుకుంటూ పోతే ఇక్కడ ఉన్న లోకల్ ఆయన ఏం చేయాలి? స్థానికంగా పనిచేసే వర్కింగ్ జర్నలిస్ట్ దాదాపు 10-15 ఏళ్ళు ఇక్కడ పనిచేసే జర్నలిస్టుకు ప్లాట్ రాదండి. పైరవీలు చేసిన వాళ్ళకే ప్లాట్లు వస్తాయండి. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఈ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల పేరిట తీసుకున్నటువంటి లబ్ధిదారుల పైన విచారణ జరపాలి. వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి వాళ్ళ పిల్లలకు నమోదు చేసినటువంటి బీపీఎల్ కోటా కింద ఇచ్చినటువంటి ప్లాట్లలో విచారణ జరపాలి. అసలు ఎంత ఘోరం అంటే వీళ్ళు గుట్టలని
ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా తూకుంటూ 20 సర్వే నెంబర్లో ఎంగిపోతున్నారు అంటే వీళ్ళకి ఇచ్చింది ఎంత, వీళ్ళు కట్టుకున్నది ఎంత, ఏ క్రైటీరియా కింద ఇచ్చారు, వీళ్ళకి నిధులు ఎంత, అసలు దీనిపై ఎన్జిటి కూడా మేము ఫిర్యాదు చేస్తున్నాం. ఎలాంటి అనుమతులు లేకుండా మున్సిపల్ కానీ రెవెన్యూ కానీ అనుమతులు లేకుండా కేవలం హౌసింగ్ బోర్డు వాళ్ళతో తీసుకున్నారు తప్ప వీళ్ళకి ఎక్కడ వీళ్ళకి ప్రొసీడింగ్ లేవండి. ఇప్పుడు ఇచ్చినటువంటి పట్టాల్లో ఎలాంటి ప్రొసీడింగ్ లేదు, ఖాళీ ఒక బుక్క చిట్టి ఇచ్చిర్రండి, వాళ్ళకి చెప్పుకుంటూ పోయారు ఇదిగో మీరు తీసుకోండి పట్టాలు తీసుకోండి అని చెప్పి ఇచ్చారు తప్ప ప్రొసీడింగ్ లేదు, మున్సిపల్ అనుమతులు లేవు, ప్లాన్లు లేవు, ఏం లేవు. ఒక కరెంట్ కనెక్షన్ తీసుకున్నారు, కట్టుకుంటూ పోతున్నారు, గుట్టను సాఫ్ చేసుకుంటూ పోతున్నారు. దీనిపైన కూడా మేము పోరాడతాం, పర్యావరణానికి ఎన్జిటికి కంప్లైంట్ చేస్తాం. మీరు ఇష్టానుసారంగా 70 నుంచి 100 గజాలు అని చెప్పి ఎన్గి కట్టుకుంటూ పోతున్నారు, ఇది రోడ్లను ఆక్రమించి కడుతున్నారు. దీనిపైన మున్సిపల్ అధికారులు కూడా వెంటనే స్పందించాలి. ఈ డబుల్ బెడ్రూమ్లలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై నిగేత వరకు నేను సైతం పోరాడుతుంది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆశ్రయించి మీ యొక్క సాక్ష్యాధారాలతో సహా ఇవన్నీ మీ కరెంటు మీటర్లు, మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్లు, మీరు ఇచ్చినటువంటి అఫిడవిట్లు ప్రతి ఒక్కటి మేము సేకరించడం జరిగింది. ఈ సాక్ష్యాధారాలతో సహా నేను సైతం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయిస్తుంది. ఈ నిజాలను నిగ్గు తేలుస్తాం. ఈ యొక్క ప్రభుత్వ అధికారులను తప్పుదో పట్టించి బీపీఎల్ కింద డబుల్ బెడ్రూమ్ పొందినటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారికి శిక్ష పడే వరకు నేను సైతం పోరాడుతుందని తెలియజేస్తున్నాను.